తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లు చేరాయి. గోదారమ్మ వందల కిలోమీటర్లు ప్రయాణించి సాగు భూములను సస్యశ్యామలం చేసేందుకు కొండపోచమ్మ రిజర్వాయర్కు చేరుకుంది. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన రిజర్వాయర్ను సీఎం కేసీఆర్ ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఉదయం 7:45 కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కూడా కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మొదలు పెట్టిన పనులు మొదలైనవి అంటున్నా. సీఎం కేసీఆర్ అదేవిధంగా చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా రిజర్వాయర్ను ప్రారంభించడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము. గోదావరి పరవళ్లు తొక్కుతూ వస్తోంది. 618 మీటర్ల ఎత్తులో గోదారమ్మ సవ్వళ్ళు మనం చూస్తూ ఉన్నాము. సుదర్శన యాగం అనంతరం సీఎం కేసీఆర్ దంపతులు అలానే చిన్నజీఆర్ స్వామి వారు మర్కూక్ పంప్ హౌస్కు చేరుకున్నారు. అక్కడ స్విచ్ ఆన్ చేసి రిజర్వాయర్ను ప్రారంభించడం జరిగింది. పంప్ హౌస్ ప్రారంభోత్సవం తర్వాత మనం చూస్తున్నాం డెలివరీ సిస్టమ్ దగ్గర నుంచి కూడా బయటకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ ఉంది. ఆ సుందరమైనటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మర్కూక్ పంప్ హౌస్ను చిన్నజీఆర్ స్వామి వారితో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. మర్కూక్ పంప్ హౌస్ ప్రారంభమైంది. గోదారమ్మను 1/2 కిలోమీటర్ ఎత్తులో లిఫ్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కూడా దాదాపు 2.5 లక్షల ఎకరాలకు సాగు తాగునీరు అందించేటువంటి బృహత్కర కార్యక్రమం ఆవిష్కృతమైంది. మర్కూక్ పంప్ హౌస్ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. అలానే చిన్నజీఆర్ స్వామి వారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సిద్దిపేట, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలకు సాగు తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మొత్తంగా 5 జిల్లాల్లో 2.5 లక్షలకు పైగా ఎకరాలు సాగు చేయబడుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ అన్నింటిలో కూడా గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ ఉంది. మరికొద్దిసేపట్లోనే ఈ యొక్క అద్భుతమైన ఘట్టాన్ని చూసేందుకు రిజర్వాయర్ ప్రారంభించిన అనంతరం చిన్నజీఆర్ స్వామి వారితో కలిసి ఆ డెలివరీ సిస్టమ్ దగ్గరకు చేరుకొని గోదావరి పరవళ్లు తొక్కుతున్నటువంటి ఆ దృశ్యాలను కూడా వారు వీక్షించేటువంటి అవకాశం ఉంది.
మర్కూక్ పంప్ హౌస్ ప్రారంభం జరిగింది. ఆ మోటార్ స్విచ్ ఆన్ చేశారు సీఎం కేసీఆర్. చిన్నజీఆర్ స్వామి వారితో కలిసి సీఎం కేసీఆర్ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మనం చూసాము ఆ డెలివరీ సిస్టమ్ దగ్గరకు చిన్నజీఆర్ స్వామి వారు, అలానే సీఎం కేసీఆర్ దంపతులు, మంత్రులు, అధికారులు అందరూ కూడా అక్కడికి చేరుకొని అద్భుతమైనటువంటి దృశ్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు. తెలంగాణ కళ నెరవేరింది. ఎత్తునున్న ప్రాంతాలకు కూడా సాగునీరు అందించేటువంటి రోజు రానే వచ్చింది. తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పవచ్చు. ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లు చేరడం జరిగింది. గోదారమ్మ వందల కిలోమీటర్లు ప్రయాణించి సాగు భూములను సస్యశ్యామలం చేసేందుకు కొండపోచమ్మ రిజర్వాయర్కు చేరుకోవడం జరిగింది. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన రిజర్వాయర్ను సీఎం కేసీఆర్ చిన్నజీఆర్ స్వామి వారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకున్నాము. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఎన్నో రికార్డులకు ఆలవాలం. అక్కడ కూడా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. యొక్క డెలివరీ సిస్టమ్ దగ్గరికి చేరుకున్నారు. మర్కూక్ పంప్ హౌస్ను ప్రారంభించారు. అక్కడ జలాశయంలోకి నీరు వెళుతున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నారు. అలానే చిన్నజీఆర్ స్వామి వారు, మంత్రులు, కేసీఆర్ దంపతులు కూడా గోదారమ్మకు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. పుష్పాలతో అలానే గోదారమ్మకు వారు పూజలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభకు పెట్టింది పేరు. ఇప్పటికే ఎన్నో రికార్డులు కాళేశ్వరం తన ఖాతాలో వేసుకుంది. భూగర్భంలోకి భారీ పంప్ హౌస్ల నిర్మాణం మనం అప్పుడు చూసాం. కన్నెపల్లి దగ్గర బాహుబలి మోటార్లను ఫిక్స్ చేసి గోదావరి నీళ్లను పైకి తీసుకురావటం అనేది మనం చూసాము. అత్యధిక ఎత్తుకు మళ్లించే మహాశక్తివంతమైనటువంటి మోటార్లను అమర్చడం కావచ్చు, మైళ్ల కొద్దీ నీటిని తరలించేందుకు భారీ సొరంగ మార్గాలు తవ్వటం కావచ్చు, అత్యధిక విద్యుత్ వినియోగం కావచ్చు, అధిక సంఖ్యలో విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటు, ఇలా ఒక్కటేమిటి అన్ని రకాలైనటువంటి రికార్డులు ఈ ప్రాజెక్టు సొంతంగా మనం చెప్పవచ్చు. మనం